ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిపై సస్పెన్స్ వీడింది. లోక్సభ స్పీకర్ పదవికి మరోసారి ఓం బిర్లా స్పీకర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో మరోసారి ఓం బిర్లా వైపు మొగ్గారు. గత పార్లమెంటు సెషన్లోనూ స్పీకర్గా చేసిన ఓం బిర్లా మరోసారి ఆ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ వేశారు. సురేష్ కేరళలోని మావెలికార నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన 8 సార్లు ఎంపీగా గెలిచారు. స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లోక్సభ స్పీకర్ పదవి కోసం చరిత్రలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని, అప్పుడే స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామన్నారు రాహుల్ గాంధీ. ఇదే విషయాన్ని ఖర్గేకు రాజ్నాథ్ ఫోన్ చేసిన టైంలోనే చెప్పారన్నారు. తమ సమాధానాన్ని చెబుతామన్న రాజ్నాథ్ ఇప్పటి వరకు మళ్లీ కాల్ చేయలేదని రాహుల్ గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తాయి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు గులాబీ దళపతికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఎమ్మెల్యేల్ని కాపాడుకునే ప్రయత్నాలను కేసీఆర్ ముమ్మరం చేశారు. తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలంతా ఫామ్ హౌస్ కు రావాలని పిలిచారు. అయితే హైకమాండ్ ఫోన్ కాల్ కు కొందరు స్పందించలేదని తెలుస్తోంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీ టూర్ పై ఆసక్తి నెలకొంది. ఈడీ విచారణ కోసమే ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుండగా ఆయన మాత్రం సుప్రీంకోర్టులో పని ఉండి వచ్చానని తెలియజేశారు. ఈడీ దాడులపై అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. అయితే కేసీఆర్తో ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ మీటింగ్ పై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాకతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అధిష్టానం ఆయనను బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. దీనిపై చర్చించేందుకు జీవన్ రెడ్డి ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. వీరిరువురు జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతుండటంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ఏపీ పాలిటిక్స్ బెంగళూరుకు చేరాయి. యలహంక ప్యాలెస్ వేదికగా జగన్ రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యారు. 10 ఏళ్ల తర్వాత జగన్ యలహంక ప్యాలెస్ కు వెళ్లారు. తాడేపల్లి నివాసంలో ఎవరిని కలిసినా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుందనే కారణంతో మకాం బెంగళూరుకు షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. అక్కడి నుంచే ఇకపై రాజకీయ పావులు కదపాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్ కేసులో రౌజ్ అవెన్యూ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిన ఈడీ పిటిషన్తో ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై కాసేపట్లో ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేపై సీఎం కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. డిప్యూటీ సీఎం పవన్ క్యాంప్ కార్యాలయం ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. రాజమండ్రిలో తమకు చెందిన 1200 గజాల స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారంటూ భర్తతో కలిసి ఆందోళనకు దిగింది. నిన్న సీఎం చంద్రబాబుని కలవడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని వాపోయారు. అందుకే తమ గోడు చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చామని తెలియజేశారు. పొట్టి కప్లో సంచలన విజయాలు నమోదు చేస్తూ వస్తున్న ఆఫ్ఘాన్ ఈసారి కూడా పట్టువదల్లేదు. లక్ష్యం చిన్నదైనా సరే బంగ్లాను కట్టడి చేసి విజయం సాధించింది. బంగ్లాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఫేవరెట్ టీముల్లో ఒకటైన ఆస్ట్రేలియాతో పాటు బంగ్లా నిష్క్రమించాయి. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ టీ20 ప్రపంచ కప్ సెమీస్ కు దూసుకుపోయింది.